రోజు దేవుని మాట కీర్తన గ్రంథం 53వ అధ్యాయము 2వ వచనం. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. వివేకం కలిగి అంటే జ్ఞానం కలిగి దేవుని సన్నిధిని ప్రేమిస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని స్తుతిస్తూ, దేవుడు చేసిన మేళలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దేవుని వాక్యం చదువుతూ ఉన్నవారు ఎవరైనా కలరేమో అని దేవుడు ఎక్కడి నుండి చూస్తున్నాడు? ఆకాశం నుండి చూస్తున్నాడంట. ఆయన చూచే దేవుడు, ఆయన సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త ఎక్కడి నుండి చూస్తున్నాడు? ఆకాశం నుంచి చూస్తున్నాడు. ఆకాశం ఆయన సింహాసనము, భూమి తన పాదపీఠము. మనం ఎక్కడున్నాం? భూమి మీద దేవుని యొక్క పాదాల దగ్గర ఉన్నాము. మరి ఆకాశం నుండి చూసినప్పుడు మనం ఏ రీతిగా ఉంటున్నాము? ఒకసారి పరిశీలించుకుందాము. ఆయనకు కోపం పుట్టించే రీతిగా ఉంటున్నామా? ఆయనకు ఆయాసం కలిగించే విధంగా ఉంటున్నామా? ఆయనను బాధ పెట్టే విధంగా ఉంటున్నామా? ఆయనను దుఃఖపరిచే వారంగా ఉంటున్నామా? ప్రియమైన నా సహోదరి సహోదరులారా, స్నేహితులారా, మనము ఈ రోజు నుంచి దేవుని యొక్క పోలికలలో, దేవుని యొక్క ప్రేమలో, దేవుని యొక్క కృపలో మనము జీవిద్దాం. ఆయనను ఆయాసపెట్టిన ఎన్నిసార్లు ఆయాస పెట్టామో, ఎన్నిసార్లు దుఃఖపరిచామో, ఎన్నిసార్లు ఆనాడు దేవుని ఒక్కసారే సిలువ వేశారు. మనం ఎన్నిసార్లు సిలువ వేస్తున్నామో దయతో క్షమించమని ఆయన దయను కోరదాం, ఆయనను వేడుకుందాం. ప్రియమైన దేవుని మాట వింటున్న వారులారా, దేవుడు పరిశీలిస్తున్నాడు, నరులను పరిశీలిస్తున్నాడు, నరుల యొక్క హృదయాలను పరిశీలిస్తున్నాడు. మనము దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప మనకు తెలుసు. మనల్ని ఆయన ఆలయంగా చేసుకున్నాడు. మన హృదయాలను పరిశీలించినప్పుడు మన హృదయంలో కల్మషం ఉందా, కల్మషం లేదా? ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. కల్మషం ఉంటే మనం ఇప్పుడే శుభ్రపరచుకుందాం. ఆనాడు ఆదామును చూచినప్పుడు ఏ రీతిలో ఉన్నాడు? దిగంబరిగా ఉన్నాడు. ఎందుకు దిగంబరి అయి ఉన్నాడు? అవ్వ ఏం చేసింది? అవ్వమ్మ ఒక పండును ఆదాంకి ఇచ్చిన కారణం చేత ఇద్దరు దిగంబరి అయి ఉన్నారు. దేవునితో స్నేహం, ప్రతి సాయంత్రం పూట దేవునితో సంభాషించడం, దేవునితో స్నేహం చేయడం వారి యొక్క అలవాటు. అయితే ఎప్పుడైతే వారికి దిగంబరలము అని తెలిసిందో దేవునితో స్నేహం చేయలేకపోయారు, దేవుని యొక్క సహవాసంలో ఉండలేకపోయారు, దేవునికి దూరంగా ఉన్నారు. దేవునికి దగ్గరగా వెళ్ళడానికి వారి హృదయాలకు ఏమాత్రము వారికి ఇష్టం లేకుండా పోయింది. ఎందుకు? భయం, భీతి, నిరాశ, ఆ కారణం చేత వారు దేవునితో ప్రియమైన దేవుని మాట వింటున్న వారులారా, మనం కూడా దేవునితో స్నేహం చేయలేకపోతున్నామా? పాపం అనే దిగంబరత్వంతో ఉండి మనం దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క దయకు దూరంగా ఉంటున్నామా? ఒకసారి ఆలోచించుకుందాం. నువ్వైనా నేనైనా మనం అందరము దేవుని యొక్క కృప పొందాలి అంటే మనం ఏం చేయాలి? ఆయనకు సమీపంగా ఉండాలి. ఏదైనా ఉంటే, తండ్రి నన్ను క్షమించయ్యా, ఈ రోజు నుంచి నేను అలా చేయను, నీ దయ, నీ కృప, నీ ప్రేమ కావాలి, నీతో స్నేహం కావాలయ్యా అని మనం ఆయన పాదాలు ఎదుటి సాగిలు పడితే ఆయన క్షమించే దేవుడుగా ఉన్నాడు. నా సహోదరి సహోదరులారా, ఆయన చూచినప్పుడు మన హృదయాన్ని కల్మషం లేకుండా చేసుకుందాం. ఇప్పుడే మన హృదయాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం, పరిశుభ్రపరుచుకుందాం. మనం ఇల్లు ఉడవకపోతే ఎలా ఉంటుంది? అంత చెత్తగా ఉంటుంది. ఎంత శుభ్రంగా ఉందనుకున్నా సరే ఎంతో కొంత ఇసుక వస్తుంది. మరి మన హృదయాలను కూడా మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే మానవులము, మన మాటల్లో తప్పులుంటాయి. మనం దేవుని వేడుకోవాలి. తండ్రి క్షమించయ్యా అని మనం వేడుకొని ఆయనతో స్నేహం చేస్తే దేవుడు మనం చూస్తున్నాడు కాబట్టి, ఆయన ఆకాశం ముందు ఆయన చూస్తున్నాడు కాబట్టి, మనం చూచే దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. మనల్ని పరిశీలించే దేవుడు, ఆయన కృపను పొందేవారి యొక్క జాబితాలు ఉంచే దేవుడుగా ఉన్నాడు. ఆయన కృపను మనపై కుమ్మరించడానికి ఆయన పరిశీలిస్తున్నాడు. ఆయన యొక్క ప్రేమను వెల్లడి చేయడానికి ఆయన మనల్ని పరిశీలిస్తున్నాడు. పరిశీలించే సమయంలో మనం ఏ రీతిగా ఉంటున్నామో మనం పరిశీలించుకుందాం.
మనం ఆయనతో స్నేహం చేసే వారంగా ఉందాం. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, నీకెన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. తండ్రి నాయన, నువ్వు ఎదుగునప్పుడు దేవుని వెతుకువారు కలరేమో అని ప్రభా నాయన, నువ్వు ఆకాశం నుండి చూస్తున్నప్పుడు ప్రభా నాయన, మేము నిన్ను ఎన్నోసార్లు ఆయాస పెట్టాం, ఎన్నోసార్లు నిన్ను బాధ పెట్టామయ్యా తండ్రి. ఈ రోజు నుంచి నేను బాధ పెట్టకుండా, ఆయాస పెట్టకుండా ప్రభా, మా హృదయాలను ప్రభా నువ్వు కావలిగా ఉండయ్యా తండ్రి నాయన. సరైన మార్గంలో ప్రభా నాయన తండ్రి, నిన్ను ప్రేమించే వారంగా మమ్మల్ని ఉంచండి ప్రభా నాయన. ఈ కృపను మాపై కుమ్మరించండి అయ్యా. కృపగల దేవుని కృపను కోరుకుంటున్నా ప్రభు ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిలాడు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికి ప్రైజ్లాడు.